యు రాస్కెల్, ఎంత పని చేసావురా? నా కూతురు నేను కన్నానే కానీ కళ్ళారా చూడలేకపోయాను. ఆఖరికి చచ్చిపోతే నా చేతుల మీదుగా శ్రాద్ధ కర్మలు జరిపించి కూడా చేశావు. యు రాస్కెల్! దొంగ రాస్కెల్, నీకెంత ధైర్యం రా? నీలాంటి అలగా జనాన్ని ఇంట్లోకి రానివ్వడమే మేం చేసిన పెద్ద తప్పు. ఇలాంటి వాడిని మామూలుగా వదలకూడదమ్మా. నా మనవరాలి అస్థికల నిమజ్జనం జరిగిపోయింది. ఏనాడో 18 ఏళ్ల క్రితం వెలివేసిన మనం ఈనాడు వారసత్వం కోసం ఆరాటపడుతూ రమ్మన్నాం. కానీ ఇన్నేళ్ళు నా మనవరాలు తండ్రిని, నానమ్మని, తాతయ్యని, ఈ ఆస్తిపాస్తుల్ని ఏమీ చూడకుండానే పెరిగింది. ఏ ఆనందం పొందకుండానే బతికింది. అందుకే నా మనవరాలి ఆత్మ నీ చేతుల మీదుగా అస్థికల నిమజ్జనం జరగనివ్వలేదు. అప్పలరాజు నిమిత్త మాత్రుడు గతం మర్చిపోయి పసివాడయ్యాడు. చితాభస్మం చెరువు నీటిలోనే కలిసిపోయింది. కాబట్టి ఏ దోషం లేదు. అతన్ని క్షమించి వదిలిపెట్టండి. అమ్మా, చాలా చక్కటి మాట సెలవిచ్చారు. మీ సంస్కారం ముందు ఎవరూ నిలబడలేరనిపించింది. ఆ అస్థికలు ఏ నీటిలో నిమజ్జనమైనా ఒక్కటే తల్లి. అది గంగా, గోదావరా, సముద్రమా, సెలయేరా, ఏదైనా ఒక్కటే తల్లి. అంతా మన తృప్తి కోసం ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయాలే. అయినా ఈ అపశృతి శ్రీపతి గారి మనసులోంచి తొలగిపోకపోతే అంతా కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగిరండి. మీకు, రాజావారికి మనశ్శాంతిగా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను పంతులు గారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,